చూసినట్లయితే స్త్రీలలో రకరకాలుగా ఉంటారు. సౌందర్యం ఉన్నటువంటి వారు కానీ, సౌందర్యం కలిగినటువంటి వారు కానీ, ఆత్మ సౌందర్యం లేనటువంటి వారు ఉన్నట్లయితే ఏ విధంగా చేతనైనా కానీ ఏవైనా సరే చేయగలుగుతారు. చూసినట్లయితే వారి వివాహం జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఆమె ఇంకా సౌందర్యవంతిగా తయారవుతూ ఉంటుంది. ఆ సౌందర్యవతిగా చేయటము ఆ అబ్బాయికి నచ్చట్లేదు. ఏదో ఫోన్లు చేస్తుంది, ఎక్కడికో ఫోన్లు చేస్తూ ఉంది. ఫోన్ చేస్తుంటే ఆయనకు నచ్చటలేదు. అంతరంగ సౌందర్యం ఉన్న వ్యక్తి అయితే తన భర్తను బట్టి సంతోషిస్తుంది, తన అత్తమామలను బట్టి సంతోషిస్తుంది, తన కుటుంబాన్ని బట్టి సంతోషిస్తుంది, తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తుంది. ఎందుకనగా తల్లిదండ్రులు మంచి సౌందర్యం ఆ కుమార్తెకి ఇచ్చారు. మంచి భర్తను చేసి మంచి కాపురం చేసుకోవాలి, వారు సంతోషంగా ఉండాలి, వారికి పుట్టే పిల్లలు కూడా చాలా సౌందర్యవంతులుగా పుట్టాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. నిజమేనా, అబద్ధం అంటారా? నిజమే. ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకునేటటువంటి వారు. ఆ తల్లిదండ్రులు ఆ విధంగా కోరుకున్నారు. అయితే ఆమెకి మాత్రము శరీర సౌందర్యం ఉంది కానీ నా అంతరంగ సౌందర్యము లేదు. ఈమెమి ఏ విధంగా రకరకాలుగా ఉందో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి ఊరికే ఫోన్లు చేయటం, ఎవరితోనో మాట్లాడటం, గంటల తరబడి మాట్లాడటం, లేకుంటే ఆ ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి, నేను వంట చేయలేదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, భోజనం బిర్యానీ తినాలి, లేకుంటే ఇంకొకటి తినాలి, ఇవన్నీ కూడా లక్షణాలు కలిగి ఉంది. కానీ తను ఏమై ఆశపడ్డాడంటే అందంగా ఉండే అమ్మాయి కావాలి నాకు భార్యగా అనుకున్నాడు. అది తప్పు కాదు, కానీ అంతరంగమైనటువంటి సౌందర్యము ఆమెలో లేదు. అంటే దేవుని భయము ఆమెలో లేదు అనమాట. సౌందర్యం ఉంది కానీ. అయితే ఫోన్ చేస్తూ ఉంటుంటే ఈ విధంగానే ఒక దినాన్న ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంటే, ఏంటి ఎవరికి ఊరికే ఫోన్ చేస్తున్నావు, నేను ఆఫీస్ నుండి వచ్చేది కూడా నువ్వు గమనించట్లేదా, తెలుసుకోవటం లేదా అన్నప్పుడు, నా పర్సనల్ ఫోన్ నా ఇష్టం, నేను మాట్లాడితే ఎంతసేపు అయినా, నువ్వు వచ్చి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పిందంట. వీడికి బాగా కోపం వచ్చింది. అందంగా ఉంది, బాగా ఉంది అని చేసుకున్నానే అని బాధపడుతూ కూర్చున్న తర్వాత ఫోను ఆఫ్ చేసి తన దగ్గరికి వచ్చిందంట. వచ్చిన తర్వాత, ఎవరు నీతో మాట్లాడేది, ఆ ఫోన్ నెంబర్ నాకు నేను చూస్తా అన్నాడు. అయితే ఆ భార్య అందంట, దిస్ ఈజ్ మై పర్సనల్ అందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటుంది, ఇది నా సొంత విషయం, నువ్వు ఫోన్ నెంబర్ చూడడానికి వీల్లేదు అనేసరికి భర్తకి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చిందంట. ఎక్కడ లేని కోపం వస్తే ఏం చేశాడంటే, ఆమెని ఒక రూములో బంధించి తాళం వేసి నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోయి వారం రోజుల వరకు రాలేదంట. వారం రోజుల వరకు రాలేదు. ఈ అమ్మాయి ఎక్కడుంది, రూములోనే ఉంది. అయితే ఒకరోజు చూసిందంట, లోపల ఉన్నాయి వండుకొని తినటం అట్లా చేసిన తర్వాత రెండో రోజున పక్క వాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా ఇంట్లో, ఓనర్స్ నెంబర్ అవి ఇవి చేస్తే ఇట్లా సంగతి అంటే, ఓనర్స్ దగ్గర తప్పకుండా వారి రూముకి ఇంకొకటి ఉండదా? ఉంటుంది తప్పకుండా. రెంట్కి ఇచ్చినప్పుడు రెంట్ వారికి ఒకటి ఇస్తారు, ఓనర్స్ దగ్గర ఒకటి ఉంటుంది. మనం లాడ్జ్కి వెళ్ళినా కానీ మనకొకటి ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటుంది. అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఓపెన్ చేసి దానిలోండి ఏదన్నా సేకరించడానికి. అదేవిధంగా ఓనర్స్కి ఫోన్ చేసినప్పుడు ఓనర్స్ వచ్చారంట. ఓనర్స్ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళని పట్టుకుని బాగా ఏడ్చిందంట. ఏంటంటే, నా భర్త ఈ విధంగా చేసి నన్ను బంధించి ఎటో వెళ్ళిపోయాడు, ఏం చేయాలంటే వాళ్ళంట అయ్యో ఇంత పని జరిగిందా అది దాన్ని చూసి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కడెక్కడ ఉంటాడు ఏంటని ఫోన్లు చేస్తే అన్నీ కూడా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అంట. ఈమె ఒక్కతే ఉంది. ఎక్కడుంది మనిషి? బెంగళూరులోనో చెన్నైలోనో, బెంగళూరులో కావచ్చు ఉంది. అయితే ఏం చేయాలి? తల్లిదండ్రులు హైదరాబాదు, బెంగళూరులో పని, భర్త ఏమో లేడు. కారణం ఏంటంటే భార్య యొక్క తలంపులు అంతరంద్రియము సరిగా లేదు. తన తలంపులు సరిగా లేవు, తన ఆలోచనలు సరిగా లేవు, భర్తకు లోబడట్లేదు, భర్త మాట వినటలేదు, భర్త చెప్పినట్లుగా నడుచుకోవటం లేదు. ఏదన్నా అంటే ఇది నా పర్సనల్
అంటుంది. చూసారా ఎక్కడికి దారి తీసిందో. చివరాఖరికి తన కనబడకుండా కొన్ని నెలల పాటు అట్లాగే ఉండిపోయాడంట. ఒక వారం రోజులు చూసిన తర్వాత ఆ ఇంటికి లాక్ చేసి తన బట్టలు తీసుకుని తన తల్లిగారింటికి వచ్చిందంట. తల్లిగారింటికి వచ్చిన తర్వాత, ఏమ్మా వచ్చావు అంటే ఏం చెప్పుకుంటుంది, ఏదో చూడడానికి వచ్చానని కొన్ని రోజులు మాట్లాడింది, అబద్ధం ఆడింది. తర్వాత ఏంటమ్మా ఇంకా రావట్లేదు అల్లుడు గారు అంటే, నన్ను ఫలానా దినాన్న ఈ విధంగా చేశాడు అది ఇదని మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు కూడా కోపం చేశారంట. అయినప్పటికీ ఆ పురుషుడు లేకుంటే ఆ కుమారుడు, ఏ కుమారుడైతే నాకు అందముగా ఉండేటువంటి స్త్రీ కావాలి, ఆమెనే నేను వివాహం చేసుకోవాలని చూశాడో అతడు ఏం పెట్టుకున్నాడంటే, ఆ వ్యక్తి నాకు వద్దు, నాకు అవసరం లేదు అంటున్నాడు. తల్లిదండ్రులను అందంగా కావాలన్నావు కదరా, మేము మొత్తం దేశమంతా గాలించి 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 అందంగా ఉండమ్మాయిని చేశాము, నీకు ఇప్పుడు వద్దంటున్నావు ఏంటి కారణం అంటే, లేదు నాకు అవసరం లేదు, దేవుడు దిగొచ్చినా కానీ నేను చెప్పినా కానీ విన్నో అంటున్నాడు. ఎంత భయంకరమో చూడండి. అందు గురించి దేవుని వాక్యంలో ఏముందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సామెతలు 31:30 చదువుకున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమె భయం కలిగి ఉందా? కొనియాడబడటం లేదు. భయం కలిగి ఉంటే అత్తమామ కొనియాడతారు, భర్త కొనియాడతాడు, లేకుంటే తల్లిదండ్రులు కొనియాడతారు. నా కూతురు చాలా అందంగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమార్తె, తన భర్త యందు భయభక్తులు కలిగిన కుమార్తె, తన అత్తమామల యందు భయభక్తులు కలిగిన కుమార్తె, ఈమెని కొనియాడాలని అత్తమామలు కొనియాడతారు, భర్త కొనియాడతాడు, భార్య కొనియాడతాడు. అందు గురించి ఇంకో దగ్గరకు సారి చదువుకున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అంట భర్తకు కిరీటం అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నామోసి తీసుకురాకుండా భర్త మాట విని లోబడేవారు మాత్రమే కిరీటంగా ఉంటారు. నిజమే, అబ్రహాము భార్య అయినటువంటి శారా భర్తకు లోబడేదిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదిగా, నీతిమంతురాలుగా ఉన్నది కాబట్టే ఆ భర్తకి కిరీటంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోబడకపోయినట్లయితే, లోబడకుండా ఉన్నట్లయితే కిరీటంగా ఉండేటటువంటిది కాదు. కొంతమంది ఆ విధంగానే ఉంటారు, కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఇంకొక రకంగా ఉంటారు. చివరాఖరికి జరిగింది ఏంటంటే, విడాకులు ఇచ్చే వరకు కూడా ఒప్పుకోలేదు భర్త. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా శూన్యమైపోయినాయి. చివరాఖరికి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, 10 లక్షలు ఇస్తేనే మేము విడాకులకు ఒప్పుకుంటాం, లేకుంటే లేదు. ఎంత భయంకరమైన స్థితి చూసారా? ఎంత ఇవ్వాలా? 10 లక్షలు. పాపం ఆ కుమారుడు తల్లిదండ్రులు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత 15 లక్షలు వస్తే బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీతో తింటూ ఉన్నారు. ఎంత భయంకరమో చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము ఉండొచ్చు, కానీ దానికి తగినటువంటి అంతరంగము, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కూడా ప్రతి స్త్రీకి ఉండాలి. ప్రతి స్త్రీ ఆ విధంగా కొనియాడబడాల. ప్రతి స్త్రీ భర్తకు కిరీటంగా ఉండాల. ఆ విధంగా ఉన్నట్లయితే భర్తలు ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని ప్రేమించి అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని సంతోషపరిచేవారిగా ఉంటారు. లేకుంటే కొంతమంది ఉంటారు, ఏ విధంగా ఉంటారంటే గయ్యాళితనంగా ఉంటారా? కొంతమంది భార్యలు, వాళ్ళకి ఏం పేరు పెట్టారు? మంచిగా మాట్లాడేవాళ్ళని పేరు గయాళి అంటారు. నిజమేనా లేదా? ఉన్నారు. సరే, ఒక కుటుంబంలో భార్య భర్తలు 2 కుమార్తెలు ఉన్నారు. 2 కుమార్తెలు ఉంటే ఆ 2 కుమార్తెలు, ఒక అమ్మాయికి వివాహం జరిగింది, ఒక అమ్మాయికి వివాహము జరగలేదు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంది ఆ అమ్మాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఒక అందమైన అబ్బాయి కనపడ్డాడంట అమ్మాయికి. ఎవరు కనపడ్డారు? అందమైన అబ్బాయి. పైకి చాలా బాగా కనబడుతున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, కంపెనీలో పనిచేస్తూ ఆ అబ్బాయిని ప్రేమించింది.
ఏం చేసింది? ఆ అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయి కొంచెం తక్కువగానే ఉండొచ్చు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటే కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అబ్బాయిని ప్రేమించింది అమ్మాయి. ప్రేమకి ఇంకా ప్రేమించిన తర్వాత రకరకాలుగా ఉంటాం. అప్పుడంటే ఏదో లెటర్లు, అప్పుడు ఆ కాలంలో లెటర్లు రాసుకునేవారేమో. ఈ కాలంలో చూసినట్లయితే ఫోన్లు వచ్చేసినాయి. ఫోన్లో కాకుండా ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్లో ఏ విధంగా అంటే మెసేజ్లు, సెకండ్కి ఒక మెసేజ్, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా, అది ఉన్నావా, ఇది ఉన్నావా, ఎన్నో రకాలుగా మెసేజ్లు ఇచ్చేటటువంటి వారు కూడా ఈ దినాల్లో ఉన్నారు. షాటింగ్ తెలుసా? షాటింగ్లోకి వెళ్తున్నారంట. ఒక అమ్మాయి అంట అమెరికాలో ఉందంట, అబ్బాయి ఏమో ఇండియాలో ఉన్నాడు. షాటింగ్లోనంట వాళ్ళిద్దరికీ అంట ప్రేమ కలిసిందంట. ప్రేమ కలిస్తే ఆ అమ్మాయి వయసు ఏమో 50 సంవత్సరాలు, అబ్బాయి వయసు ఏమో 25 సంవత్సరాలు. ఎంత భయంకరమో! చూడటానికి బాగా అందంగా కనబడుతుంది. అమెరికా అమ్మాయి కదా, బాగా తెల్లగా కనపడవచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన అమ్మాయి కూడా అంత చక్కగా కనపడేది. ఎందుకు చెప్తున్నానంటే స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాలి. సౌందర్యం ఉండవచ్చు, అలంకరణ చేసుకోవచ్చు, కానీ ఆ అలంకరణ, ఆ సౌందర్యము మీ భర్తలకు మాత్రమే చెందాలి. మీరు బయట వారికి కనబడినట్లుగా అలంకారముగా కనబడకూడదు. అది మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు, మీరు గ్రహించండి, దాని ప్రకారంగా నడుచుకోండి. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబానికి 100 వస్తాయి. ఆ అబ్బాయిని ప్రేమించిందంట. అమెరికాలో ప్రేమించినటువంటి అమ్మాయి ఉందా కదా, అమెరికాలో ప్రేమించిన అమ్మాయి వయసు ఎంత? 50 సంవత్సరాలు, అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. ఏ విధం చేతనైనా నేను వివాహం చేసుకుంటానని స్టార్టింగ్లో పెడతానే ఉంది. ఈయన కూడా ఇష్టపడింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు, పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారంట. ఈ అబ్బాయికి 25 సంవత్సరాలు, పెళ్ళి కాలేదు. స్టార్టింగ్లో నేను వివాహం చేసుకుంటాను, నువ్వు పలానా దగ్గరికి ఇండియాకి వచ్చేసాయి అన్నాడంట. ఇండియాకి వచ్చేసింది, వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ 25 సంవత్సరాలు పిల్లగాడు ఇంటర్మీడియట్ చదివి ఉద్యోగం దొరక్క తన సొంతింటి దగ్గర పల్లెటూరులో బర్రెలు మేపుకుంటా ఉన్నాడంట. ఏం మేపుతున్నాడు? బర్రెలు కూడా బిజినెస్సే. మీరు బర్రెలు అనుకోకండి, బర్రెలు కూడా చాలా బిజినెస్. వాటి పాలు తీసి తర్వాత రకరకాలైనటువంటి పాల కేంద్రాలకు పంపిస్తూ ఉన్నారు, ఎన్నో సంపాదించుకుంటూ ఉన్నారు. బర్రెలను కాసుకుంటున్నాడంట. ఏ విధంగా చేత ఆ అమ్మాయికి ఈజీగా ఇండియా వచ్చేయచ్చు. ఈ అబ్బాయి వెళ్ళటం అయితే చాలా కష్టం అమెరికాకి. ఎందుకంటే వీడికి వీసా దొరకదో, చాలా కష్టం. ఆ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు అమెరికా తీసుకెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి సిటిజన్ కాబట్టి ఈ అబ్బాయి కూడా ఈజీగా చెప్పాలా వీసా ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ అమ్మాయి వచ్చింది, వివాహం చేసుకున్నాడంట. చేసుకున్న తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటే ఒప్పుకుంది, ఇష్టపడింది కదా. 2 పిల్లలు, పెండ్లి వయసు వచ్చిన వాళ్ళు, వాళ్ళని వదిలేసి ఇతని దగ్గరికి వచ్చింది. ఇక్కడ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళారంట. ఇంటికి తీసుకెళ్ళినాక ఒక 12 బర్రెలు ఉన్నాయంట ఇంటి నిండా. ఎన్ని ఉన్నాయి? 12. అంటే ఒక 12 బర్రెలు కొని పాలు అమ్ముతూ ఉండేవాడు. వీడు పొద్దున్నే లేచి, వీడు ఉద్యోగం ఏంటంటే ఏం చేయాలి? పొద్దున్నే లేచి బర్రెలు ఉన్నవాడు పేడకళ్ళు తీయాలా, క్లీన్ చేయాలా, ఇవన్నీ చేయాలా. ఇక ఆ అమ్మాయి ఇదేంటంటే ఇదే నా ఉద్యోగం, స్టార్టింగ్లో చూసావు, నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, నేను చేసిందే నువ్వు చేయాలంటే. ఇదంతా కథ అనుకుంటున్నారా? కాదు, రియల్, ఇది జరిగినటువంటిది. నేను పేపర్లో చదివి చాలా విచిత్రపోయాను. వాళ్ళ పిక్చర్స్ కూడా వేశారు పేపర్లో. చూసినట్లయితే ఆ అమ్మాయిని కూడా, లేదు నేను ఎట్లా వేసుకున్నానో అట్లాగే వేసుకోండి, షార్ట్ వేసుకోమంటే షార్ట్ వేసుకొని పేడకాళ్ళు తీపించిన తర్వాత బర్రెలను కడిగిన తర్వాత ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకొని ఆ పొలంలోనికి తీసుకెళ్తున్నాడంట. ఎంత బాగుందో చూసారా? సౌందర్యం ఎంత మోసం చేసిందో చూసారా? ఎంత భయంకరమైన స్థితి. 50 సంవత్సరాల వయసు, 25 సంవత్సరాల అబ్బాయి, వివాహమా? అందరూ ఎక్కడ వేసుకుంటారు? ఏలు ఎక్కడ పెట్టుకుంటారు? ముక్కు మీద వేలు పెట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సిచ్యువేషన్లు అందంగా ఉన్నటువంటి వారికి అయితే 50 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ అందంగానే తనకు కనబడిందంట. అందము చూసి ఏం చేశాడంట? చూసి మోసపోయాడు. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు.
తప్పకుండా అనుభవించాలని. ఇదే నా ఉద్యోగం, ఉంటే ఉండు పోతే పో అన్నాడట. అట్లాగే ఉందంట. ఏమైనా సరే ఎంత గొప్ప భాగ్యం, నాకు ఇదే భాగ్యం. ఇండియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అదే బర్రెలను కడుగుతూ తుడుస్తూ పేడకాళ్ళు తీసేస్తూ పని చేసుకుంటూ భర్తతో పాటే ఉందంట. ఎంతకైనా తగ్గించుకునిందో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో అందమైన అబ్బాయిని ప్రేమించిందంట. ఎవరిని ప్రేమించింది? అందమైన అబ్బాయిని ప్రేమించిందంట. ప్రేమించిన తర్వాత ఏ విధం చేతనైనా నన్ను చేసుకోవాలో, ఏ విధం చేతనైనా కానీ మన ఇద్దరం వివాహం చేసుకోవాలంటే తను ఏమీ చెప్పాలని అర్థం కావట్లే. కారణం ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ వివాహం అయింది, పిల్లల్ని కన్నాడు, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఎట్లా కనబడుతున్నాడు అబ్బాయి? అందంగా కనబడుతున్నాడు. అమ్మాయి ఎవరిని కోరుకుంది? అందంగా ఉన్నవాడిని కోరుకుంది. కానీ వాని అంతరింద్రియం మాత్రం ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయి రక్షింపబడింది అంటావా? దేవుని బిడ్డేనంటారా? దేవుని బిడ్డే. దేవుని సంగతి తెలిసిన అమ్మాయే. చూసారా ఎంత మోసకరమైనటువంటి జీవితాలు, ఎంత మోసకరమైనటువంటి పరిస్థితులు. ఏ విధం చేతనైనా నన్ను వివాహం చేసుకోవాలంటే అతను ఇక్కడి నుండి చెన్నైకో బెంగళూరుకో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఆ అమ్మాయి కూడా చెన్నైకో బెంగళూరుకో ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వివాహం చేసుకున్నారో లేదో కానీ సంబంధం కలిగి మాత్రం ఉంటున్నారట. ఉన్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే తన భార్యకు తెలిసిందంట. ఏంటి ఈ విధంగా జరుగుతుంది అని వీరు ఒక లాడ్జ్ రూమ్లో ఉన్నప్పుడు భార్య వచ్చి వారితో మాట్లాడితే భర్త ఏదో సమాధానం చెప్పాడంట. అప్పుడు కానీ ఈమెకు యవనస్తురాలికి అతనికి మ్యారేజ్ అయిందని తెలియలేదు. చూసారా, అందాన్ని చూసి ఏం చేసిందంట? మోసపోయింది. మోసపోయిన తర్వాత మరలా ఏమన్నా చేయగలదా? తనకున్నటువంటి సమస్తాన్ని కూడా సమర్పించుకుంది. మోసపోయింది. మోసపోయిన తర్వాత అప్పుడు చెప్పాడంట, నాకు వివాహం జరిగింది, నాకు పిల్లలు ఉన్నారు. అంటే ఆమెకు ఏ విధంగా మార్చబడిందో నాకు తెలియదు. అక్కడ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతగానో చదివించారు, ఎంతో హోదాలో ఉన్నారు. హోదాలో ఉన్న ప్రయోజనం ఏముంది? నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు ఆలోచించి వారి బిడ్డలను ఎంతో పెద్ద చేశారు. కానీ అందు గురించి అంటాడు యెషయా గ్రంథంలో, నేను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నాకు లోబడనొల్లని తిరుగుబడి ఉన్నారు. తల్లి మాట వినట్లేదు, వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరాఖరికి తల్లిదండ్రులకు తెలిసింది సంగతి. మా అమ్మాయికి అబ్బాయిని ప్రేమించిందంట. ప్రేమించినోడు ఎట్లా ఉంటాడు అండి? ఎట్లానో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిన సంగతి ఏంటంటే మా అమ్మాయి ప్రేమించినటువంటి అబ్బాయి దాని ప్రేమకు ముందే అతనికి వివాహం జరిగిందంట, తనకు పిల్లలు కూడా ఉన్నారని ఈ తల్లిదండ్రులకు తెలిసి ఈ తల్లిదండ్రులు పడ్డ బాధ వేదన, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏ విధం చేతనైనా వారిని విడగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. తల్లిదండ్రులు బహుభయంకరంగా ఉండి బాధ వేదన చెందుతూ ఉన్నారు. ఆ కుమార్తె కూడా వేదన చెందుతూ ఉంది. ఇదిగో నేను ఒక వివాహమైనటువంటి కుమారుని నేను ప్రేమించానా అని బాధ వేదన చెందుతూ ఉద్యోగం చేసుకున్న చివరాఖరికి లేదు నేను అతనితోనే ఏ విధం చేతనైనా కానీ అతనితోనే ఉంటాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో చూడండి, తనకు ఎంత బాధ ఉంటుందో చూడండి. నిజమే, అందంగా ఉండొచ్చు, సౌందర్యంగా ఉండొచ్చు, బాహాటంగా కనబడవచ్చు, కానీ అంతరంద్రియములో ఏముందో ఎవరికీ తెలియదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నీతిమంతులుగా చేయబడినట్లయితే, ఆయన కృప కొరకు కనిపెట్టినటువంటి వారైతే, ఆయన దృష్టించి చూసేటటువంటి దేవుడు, ఆయన పరిశీలించే దేవాది దేవుడు అయింటున్నాడు. వారికి మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు. ఆ దేవుడు మన మధ్యలో ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. శారాయిని శారాగా మార్చాడు. అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది అని ఐగుప్తీయులందరూ కూడా అక్కడ కొనియాడారట. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఐగుప్తులు ఆ
స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యొక్క అధిపతులు కూడా ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఫరో ఎదుట ఆమెను పొగిడరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆ స్త్రీ ఎవరి ఇంటికి తేబడిందంట? ఫరో ఇంటికి తేబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో ఇంటికి తేబడినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, నీతిమంతురాలైనటువంటి స్త్రీ, దేవుని కృప పొందుకున్నటువంటి స్త్రీ ఏం చేస్తుంది? మీకు ప్రశ్న స్త్రీలందరికీ. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, నీతిమంతురాలుగా చేయబడినటువంటి స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ, నీతిమంతురాలుగా చేయబడినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది ఎక్కువగా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారా నీతిమంతురాలా అనీతిమంతురాలా? నీతిమంతురాలు ప్రార్థన చేసిందంటారా? ప్రార్థన చేయట్లేదంటారా? ఐగుప్తు దేశం తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేసి ఉంటుంది. అబ్రహాము నీతిమంతుడా అనీతిమంతుడా? నీతిమంతుడు. నీతిమంతుడైనప్పుడు అబ్రహాము శారాయి గురించి ప్రార్థన చేసుంటాడా? చేయలేదంటారా? చేసే ఉంటాడు. తన సహోదరుడు కొడుకైనటువంటి లోతే సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉంటే వారు నశించిపోతారని తెలిసిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే వారి గురించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించి దేవదూతలను పంపించాడు, వారిని విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోనులో ఉన్నటువంటి వాళ్ళు భక్తి కలిగిన స్త్రీలు వీళ్ళు అనేవారిగా ఉండాలి. కానీ వెలపటి అలంకారముగా ఉండక మీరు సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారాన్ని ధరించుకొని మీరు ఉండాలా. వెలపటి అలంకారముగా ఉన్నదని పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. నువ్వు రోడ్ల వెంట వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు నీ నడకలు, నీ ఆలోచనలు, నీ చూపులు ఆ విధంగా ఉన్నట్లయితే సియోను కుమార్తెల తలలు ఏం చేయబడ్డాయి? బోడి చేయబడతాయి. పై వస్త్రమునకు బదులుగా ఏ వస్త్రం ఇస్తానంటున్నాడు? గోనె పట్టా ఇస్తానంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవాది దేవుడు నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నీతిమంతుడిగా చేయబడితే, నువ్వు ఆయన కృప పొందినవాడవైతే, ఆయన మాట విన్నవాడవైతే, ఆయన దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతలుగా, వేయిదంతలుగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, యాకోబును ఆశీర్వదించినట్లుగా, యేసేపును ఆశీర్వదించినట్లుగా, దావీదును ఆశీర్వదించినట్లుగా, మన పితరులను ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించే దేవాది దేవుడు కాబట్టి అట్టి ఆశీర్వాదాలు, అట్టి దీవెనలు, అట్టి మేలులు నూరుదంతులుగా, వేదంతులుగా మనమందరం పొందుకొని దేవునిలో మనం జీవితకాలం అంతా మన బ్రతుకు దినములన్నీ ఆయన రాక పర్యంతం వరకు ఆయన బిడ్డలుగా జీవించి ఆయన మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, పరలోక వారసులుగా ఉండటానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా ఉంచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, కోట్ల కొలది వందనాలయ్యా. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకమైనటువంటి మాటలతో, లేఖన సత్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా. స్తోత్రములు. అందము, వ్యర్థము, సౌందర్యము మోసకరం అంటున్నావయ్యా. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతోమంది మోసపోతూ ఉన్నారు. అంతరంగమందు ప్రభువా ఆత్మ సౌందర్యం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారు మార్చబడాలి, శారావలే చేయబడాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, వారి ప్రార్థన నీ వింటావు ప్రభువా. తప్పిస్తావు నాయన, మోసము నుండి విడిపిస్తావు, శాపము నుండి విడిపిస్తావు, దీవెనకరంగా మారుస్తావు, ఆశీర్వాదకరంగా మారుస్తావు. పురుషులందరినీ కూడా ప్రభువా అబ్రహాం వలే చేస్తావు నాయన, నీతిమంతులుగా చేస్తావు నాయన, భయభక్తులు కలిగి ఉండేవారుగా చేస్తావు నాయన, మీ మాట వినేవారుగా చేస్తావు నాయన, మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేవారుగా చేస్తావు నాయన. మాట తప్పని, మార్పు లేని, మారని దేవుడు కాబట్టి నాయన ఈ దినాన మా అందరితో మాట్లాడేవు నాయన. మేము అబ్రహాము పిల్లలమగటానికి, దేవా శారా కుమార్తెలు అవ్వడానికి, నీ కుమార్తెలను ప్రతి కుటుంబాన్ని
పేరున దీవించి ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు నాయన ప్రతి కుటుంబానికి, ప్రతి కుమారుడికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వారికి పేరు పేరున మీరు అనుగ్రహింపు చేసి మీరే నూరుదంతులుగా, వేదంతులుగా దీవించి ఆశ్రయించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, న్యూ హాఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionuplaytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.